What is your school name? District. What is your teacher's name? Anarpichada. Next. Who is our CM? Who is our Prime Minister? Who is our Father of Nation? Who is our first Prime Minister? Who wrote Indian Constitution? Dr. B.R. Ambedkar. Which is our national tree? Banyan tree. Which is our national fruit? Mango. Which is our national flower? Lotus. Which is our national river? Which is our national animal? Tiger. Very good, very good. Very good, Nana. Thank you, thank you. Andar cheptara, Aisha. Andar cheptar, madam. Andar cheptara. Andar cheptar. Very good. 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 Madam, thank you, cheptanda. We can thanks, cheptanda. How are you, Madam? ఎనిమిదవ పోషణ పక్వాడ ప్రారంభ కార్యక్రమం జాతీయ స్థాయిలో ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర స్థాయిలో ప్రారంభించడానికి మన మధ్యలోకి చేస్తున్న మన శాఖ మంత్రులు శ్రీమతి చెప్పక మధ్యలో కోరుతారు. ప్రదర్శించాల్సిందిగా కోరుతున్నా. దయచేసి ఇచ్చేసిన ప్రతి ఒక్కరిని ఆశీర్లు కావాల్సిన కోరుతున్నారు. మధ్యలో జరగకుండా బొమ్మ బొమ్మ తయ్య తయ్య నక దినక నక దిన భజం కరే ఉదని తనక దివిదిత దితం తై తై గణపతి నామ సదా బొమ్మ బొమ్మ తయ్య తయ్య నక దినక నక దిన భజం కరే ఉదని తనక దివిదితం దితం తై తై గణపతి నామ సదా దిమ్మిక్కడ దగ దిక్కుతాన దిమ్మిక్కడ దగ దక్కడ దగ దక్కడ దగ దక్కత ఓడుతాం దిమ్మిక్కడ దగ దిక్కుతాన దిమ్మిక్కడ దగ దక్కడ దగ దక్కడ దగ దక్కత ఓడుతాం ఉదని తనక దిమిదితాం దితాం తుం తై తై గణపతి నామ సదా అవర వాసవే కరం బాజతి అకే నామ సదూర్ గణరాజా అవర వాసవే కరం బాజతి అకే నామ సదూర్ గణరాజా मंदिर बहुत तामस सुर मंडल की सुरभाजा ताड़ मंदिर बहुत तामस सुर मंडल की सुरभाजा बोम बोमट तैय तैय नक दिनाक नक दिन भजन करे उदनि तनक दिमि दिताम दिताम तुम तै तै गणपति नाम सदा वेणु बासरे अमृत कुंडल की तारी कड़दक दारी कड़दक बाल कजा वेणु बासरे अमृत कुंडली तारी कड़दक दारी कड़दक बाल कजा नारद तुम्बुरु वैन बजा के नारद गण में उपसर्गा नारद तुम्बुरु वैन बजा के नारद गण में उपसर्गा बोम बोमट तैय तैय नक दिनाक नक दिन भजन करे उदनि तनक दिमि दिताम दिताम तुम सारंगी सितार किनरे अवर वास गई मुगर सिंगा नफा बसारंगी सितार किनरे अवर वास गई मुगर सिंगा बोम बोमट तैय तैय नक दिन भजन करे उदनि तनक दिमि दिताम दिताम तुम तै तै गणपति नाम सदा उदनि तनक दिमि दिताम दिताम तुम तै तै गणपति नाम सदा उदनि तनक दिमि दिताम दिताम तुम तै तै गणपति नाम सदा तै तै गणपति नाम सदा तै तै
పోతున్న కళలని ప్రత్యేకంగా ఈ కళలను ప్రోత్సహిస్తున్న చిన్నారులకు వాళ్ళ తల్లిదండ్రులకు ముఖ్యంగా భారతీయ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ శ్రీమతి పద్మశ్రీ హేమంత్ గారి శిష్య బృందానికి చక్కని కుమారి ఏకే వారిని చక్కని నృత్యం కూడా ఉంది. సమయం లేకపోవడం వల్ల ప్రదర్శన ఇవ్వడానికి ఇచ్చిన చిన్నారులకు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతీయ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విజయవాడ పద్మశ్రీ హేమంత్ గారి శిష్య బృందం. థ్యాంక్ యూ సో మచ్. వెంటనే సభా కార్యక్రమం దయచేసి అందరూ కూర్చోవలసిన రిక్వెస్ట్ చేస్తూ వెంటనే నాటక అంటే మీరు ఇప్పుడు వెళ్ళిపోతారా? ఓకే ఓకే. కూర్చుంటే పర్లేదా? కూర్చున్నా నిలబడ్డా పర్వాలేదా? అంటే నిలబడి చెప్పనా చెప్తాను, మీ ఇష్టమే. కొంచెం జరగండి. దయచేసి మినిస్టర్ మేడం మీడియా బ్రీఫింగ్ ఇస్తున్నారు. దయచేసి అందరూ నిశ్శబ్దంగా ఉండాల్సిందిగా మేము అందరిని కోరుతున్నాం. దయచేసి సహకరించండి. కూర్చుంటే ప్రాబ్లమే కదా? ఓకే. అందరికీ నమస్కారం. ఈరోజు పోషణ్ పక్వాడా అంటే ఈ 9వ తేదీ నుండి 23వ తేదీ వరకు మనం ఇది వార్షికోత్సవం జరుపుకోవడం జరుగుతుంది.
ముఖ్యంగా ఇది గర్భిణీ స్త్రీల నుంచి, కడుపులో పెరుగుతున్న బిడ్డల నుంచి 6 సంవత్సరాలు వరకు బిడ్డలకి అందుతున్నటువంటి పోషకాహారం మీద, వాళ్ళ తాలూకా చదువు మీద, వాళ్ళ తెలివితేటల మీద, వీటన్నిటి మీద కూడా సంపూర్ణంగా బిడ్డ నుంచి, తల్లి నుంచి బిడ్డకు, బిడ్డ నుంచి 6 ఏళ్ల బిడ్డ వరకు అంత రక్షణ కల్పించాలన్న ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమం ఇది. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు తను గర్భవతిగా ఉండేటప్పుడు తీసుకున్నటువంటి పౌష్టికాహారం ద్వారా కడుపులో ఉన్న బిడ్డ ఎంత ఆరోగ్యంగా పెరుగుతుందో చెప్పే ఒక మంచి కార్యక్రమం. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత 3 సంవత్సరాల వరకు పిల్లలతో మనం ఏ విధంగా ఉంటున్నాము. ఇందాక మీరు చూశారు టీవీలో ఏంటంటే పిల్లలు ఏడవగానే వాళ్ళకు ఫోన్ ఇవ్వటమో, ఒక టీవీ ఆన్ చేసేయటమో, లేదనుకుంటే వాళ్ళకి ట్యాబ్ ఇవ్వడమో, కంప్యూటర్ ఇవ్వడమో చేస్తుంటాం. అలా కాకుండా పిల్లలతో తల్లిదండ్రులు మాట్లాడుతుండడం, ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా అక్క, అన్న, తమ్ముడు, నాన్నమ్మ, అమ్మమ్మ ఇట్లా వాళ్ళు మాట్లాడి వాళ్ళ తాలూకా తెలివితేటలు పెంచడం. అలాగే వాళ్ళకి బయటున్న జంక్ ఫుడ్ ఇవ్వకుండా అన్ని పోషకాహారం, వాళ్ళకి అన్ని రకాలుగా ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి పోషకాహారం, అలాగే పళ్ళు, పాలు, అలాగే వెజిటబుల్స్ ఇట్లాంటివన్నీ ఇచ్చి బయట ఉన్నటువంటి కలర్ ఫుడ్స్ కాకుండా బాగా అట్రాక్టివ్గా కలర్ ఫుడ్స్కి పిల్లలంతా ఇదవుతారు కాబట్టి అది కాకుండా వాళ్ళకి ఇవ్వటం. అలాగే 3 నుంచి 6 సంవత్సరాలకు వచ్చేటప్పటికి అంగన్వాడీ సెంటర్స్లో జాయిన్ చేయటం. జాయిన్ చేసిన తర్వాత అంగన్వాడీ సెంటర్స్లో వాళ్ళకి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిలో వాళ్ళని అన్ని రకాలుగా సంరక్షణగా చూడాలని మాకు బాధ్యత అప్పచెప్పారు. కాబట్టి వాళ్ళ పూర్తి స్థాయిలో సంరక్షణగా చూడటం, పౌష్టికాహారం ఇవ్వడం. చాలామంది ఏమనుకుంటారంటే పిల్లలకు పౌష్టికాహారం అంటే ఎత్తు బరువు పెరగడం మాత్రమే అనుకుంటారు. అదొక్కటే కాదు, వాళ్ళు శారీరకంగా, మానసికంగా ఎదుగుదలతో పాటు పిల్లల్లోనే గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలోనే పిల్లలకి ఆట వస్తువులతో వాళ్ళకి పాఠాలు చెప్పడం, అలాగే చిన్న చిన్న ఆట వస్తువులతో వాళ్ళు ఎలా ఆడుతున్నారు, వాళ్ళ ఐక్యూ ఏంటి అని ఆ టైంలోనే మనం చూసుకొని వాళ్ళని మంచి మార్గంలో పెట్టే పరిస్థితి కూడా అంగన్వాడీ సెంటర్స్లో ఉంది. అలాగే అంగన్వాడీ సెంటర్స్లో అక్కడ మేము అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరుగుతుంది. కాబట్టి పిల్లలు చక్కగా చదువుకుంటూ, ఆడుకుంటూ వాళ్ళు 6 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్లో ఉన్నటువంటి విజ్ఞానం మీరు బయట చూశారు. చిన్న పాప 3-4 ఇయర్స్ పిల్లలు కూడా ఎంత చక్కగా క్యాపిటల్స్ కానీ మిగిలిన అన్ని విషయాలు, ప్రైమ్ మినిస్టర్స్, సీఎం, పిఎం, రాష్ట్రపతి అన్ని పేర్లు టకా టకా అని చెప్పేస్తున్నారు వాళ్ళు. అంటే వాళ్ళకి మనం నేర్పితే ఏదైనా నేర్చుకోగలరు, ఎన్ని భాషలైనా నేర్చుకోగలరు. వాళ్ళకి అప్పుడే వాళ్ళకి సభ్యత, సంస్కారం, ప్రేమ, అభిమానం, తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి అభిమానంతో పాటు నమ్మకంతో పాటు అన్నీ నేర్పించాలి. పిల్లల్ని అప్పటి నుంచే సంరక్షణ చేస్తే పెద్దయిన తర్వాతనే వాళ్ళు చక్కగా మంచి భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా ఈ కార్యక్రమం అంతటి కూడాను చక్కగా మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సూర్యకుమారి గారు ప్రతిసారి కూడా అన్ని జిల్లాల్లో ఈ కార్యక్రమాలు చక్కగా చేయటం, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు మేము అన్ని 28 జిల్లాల్లో కూడా అన్నీ ఇప్పుడు ఏంటంటే మాకు 55,766 సెంటర్స్ ఉన్నాయి, అంగన్వాడీ సెంటర్స్. అన్ని సెంటర్స్లో కూడా చాలా సెంటర్స్లో మేము ఇప్పటివరకు టీవీలు ఇచ్చాం, ఆడుకోవడానికి ఆట వస్తువులు ఇచ్చాం. అన్నీ ఇంచుమించు సొంత భవనాలు ఉన్న అంగన్వాడీ సెంటర్స్కి టాయిలెట్స్ ఇవ్వడం కానీ, అలాగే వాటర్ ఫెసిలిటీ కల్పించడం కూడా చేస్తాం. ఈ మధ్యకాలంలో 130 సెంటర్లు అంగన్వాడీ కొత్త సెంటర్లు, అవి కేవలం గిరిజన ప్రాంతాల్లో పిఎం జన్మన్లో 130 సెంటర్లు కూడా కొత్త సెంటర్లు శాంక్షన్ అయ్యాయి. అవి కేవలం గిరిజన గ్రామాల్లోనే కట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వ సహకారంతో పిఎం జన్మన్లో అవి కూడా 145 కోట్లు మనకు శాంక్షన్ అవ్వడం, అవి కూడా త్వరలో మేము కడతాం. ఎందుకంటే గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పౌష్టికాహార లోపం వల్ల పిల్లలు ఇబ్బంది పడుతున్నారని గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ గిరిజన ప్రాంతాలని ప్రత్యేకమైన దృష్టితో చూడమని మాకు చెప్పడం జరిగింది. నేను
స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా కాకుండా గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నాను కాబట్టి రెండు బాధ్యతలు చూసుకుంటూ గిరిజన సంక్షేమ శాఖలో కూడా ఈ అంగన్వాడీ సెంటర్స్ కట్టడం అనే బాధ్యత కూడా గిరిజన శాఖ ఇంజనీరింగ్స్ కూడా అప్పచెప్పడం జరిగింది. ఎందుకనంటే ఇచ్చినటువంటి 130 సెంటర్లు కూడా కట్టి అక్కడ ఉన్న పిల్లలకి అన్ని విధాలుగా సంరక్షణ చేయడం కూడా చేస్తున్నాం. అలాగే ఇప్పుడు పౌష్టికాహారం కూడా ఇంతకు పూర్వంలా కాకుండా వాళ్ళకి నాణ్యమైన గుడ్లు పాలుతో పాటు వాళ్ళకి అన్నం పప్పు ఇట్లాంటివి కూడా చక్కగా ఇవ్వడం, చెక్కీలు ఇవన్నీ కూడా ఇవ్వడం, వాళ్ళకి ఎటువంటి అవసరమైనటువంటి ట్యాబ్లెట్స్ కానీ అట్లాంటివి ఏమన్నా కావాలంటే దగ్గరుండే హాస్పిటల్కి చూపించడం కానీ, ఏఎన్ఎం వచ్చి పరిరక్షించడం కానీ, చూసుకోవడం కానీ, ఇట్లాంటివి అన్ని విధాలుగా అంగన్వాడీ సెంటర్స్లో ఉన్నటువంటి టీచర్స్ సొంత బిడ్డల్లా చూసుకొని ఆ పిల్లల్ని జాగ్రత్తగా సంరక్షకులుగా ఉండడం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు. కాబట్టి ఈ పోషణ్ పక్వాడా ఈ కార్యక్రమాలు ఏమిటి అంటే, ఇంకా ఎక్కడైనా పౌష్టికాహార లోపంతో ఎక్కడైనా ఉండిపోతున్నారా, ఇంకా పిల్లలు బరువు తగ్గి ఉన్నారా, ఇలాంటి సమయంలో చూసుకొని వాళ్ళని తగిన జాగ్రత్తలు చేసి పిల్లల్ని సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దుతూ వాళ్ళకి విద్యను కూడా అందించడమే మా తాలూకా ప్రధాన లక్ష్యం అని మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇంకేమైనా ఉందా అడగడం? వాళ్ళందరి ఆరోగ్యమైన అభివృద్ధి కోసం రాష్ట్ర స్థాయిలో దేశ స్థాయిలో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నాం. ఈనాటి కార్యక్రమాన్ని